ఇవాళ స్పెషల్గా చిల్లీ చికెన్ అయితే ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకుని ఫ్రెష్ చికెన్ తీసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం మైదా అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి. బాగా ముక్కలకైతే పట్టించేసేయండి. పట్టించేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే అట్లా పక్కన పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. తర్వాత ఆయిల్ అయితే బాగా వేడి చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నీ విడివిడిగా వేసేసుకోండి. ఎక్కడ ముక్కలు అతుక్కోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అవన్నీ తీసి పక్కన పెట్టేసిన తర్వాత విడిగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంత బటర్, తర్వాత కొంచెం గార్లిక్ అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకుని, తర్వాత మీ దగ్గర ఉన్న వెజ్జెస్ అనమాట. నేనంటే రెడ్ క్యాప్సికమ్ అలాగే ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి కొంచెం సాల్ట్ అలాగే వైట్ పెప్పర్ పొడి ఉంటుంది అనమాట, అది వేసుకుని కొంచెం సోయా సాస్, కొంచెం టమాటో సాస్, కొంచెం చిల్లీ సాస్ అలాగే కొంచెం సాసెస్ అడ్జస్ట్ అవ్వడానికి కారం అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత, మేమైతే కాస్త కారం ఎక్కువ తింటాం కాబట్టి సాసెస్ అయితే అవాయిడ్ చేశాను అనమాట, కొంచెం తక్కువగా వేసాను. ఎవరైనా స్టార్టర్స్గా తినాలంటే కనుక అట్లా చేసుకోవచ్చు. అదిరిపోయింది అసలు. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.